భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. వైద్యపరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెందిన ధన్కర్ 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన దేశంలోనే 2వ అత్యున్నత స్థానానికి ఎదిగారు. 1951 మే 18వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝంఝను జిల్లా కతనా గ్రామంలో ఆయన జన్మించారు. ఎల్ఎల్బి కోర్సు తర్వాత 1979 నవంబర్లో రాజస్థాన్ బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1989లో జనతాదళ్ తరపున ఝంఝను లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1990లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. 1993-98 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1998 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2008 తర్వాత భారతీయ జనతా పార్టీ గూడుకు చేరిన జగదీప్ ధన్కర్ 2019లో అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డారు. ఇదే క్రమంలో 2022లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఆయనను తన అభ్యర్థిగా రంగంలోకి దింపింది. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాపై 346 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన ఛాతీ నొప్పి అసౌకర్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. జూన్ నెలలో ఉత్తరాఖండ్లోని కుమావు విశ్వవిద్యాలయం సమావేశంలో స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.